హలో అందరికీ నేను ఈ రోజు అయితే ఉల్లికాడలతో అయితే కర్రీ చేస్తున్నానండి. అలాగే 2 టమోటాలు కూడా వేసాను. ఈ ఉల్లికాడలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా ఉల్లికాడలు వేరే రకంగా కాంబినేషన్ కాకుండా ప్రత్యేకంగా ఈ ఉల్లిగడ్డలతో అయితే మనం కర్రీ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉల్లిపాయను అయితే తీసుకొని బాగా కట్ చేసుకొని అలాగే కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలను అయితే బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాకే మనం బాగా బ్రౌన్ కలర్లో వచ్చినాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక బ్రౌన్గా వచ్చింది చూసారా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ ఉల్లికాడలు ఈ చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై చేసుకుంటే మనకి ఉల్లిపాయలు అంత బాగా మగ్గుతాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని చూసాక కొంచెం ఉల్లిపాయలు అయితే దగ్గరికి ఆయిల్లో మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం ఫైనల్గా టమోటాస్ కట్ చేసుకున్నాం కదా 2, ఈ టమోటాస్ అయితే వేసుకోండి. ఇంకా పైగా ఇందులో చింతపండు పులుసు కానీ అసలు అలాంటివి ఏం అవసరం లేదు. ఈ టమోటాతే మనకు పుల్లగా చాలా బాగుంటుందండి కర్రీ. ఉల్లిపాయ కాడలతో ఆ ఫ్లేవరు ఎంత బాగుంటుందో ఒకసారి నేను చెప్తానే కానీ మీరు కూడా చేసి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. అండ్ ఫైనల్గా ఉప్పు పసుపు కూడా వేసి ఈ టమోటో ఈ ఉల్లిపాయలను కూడా బాగా మగ్గించేసుకుందాం. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని బాగా మగ్గించేసుకుంటే ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడే మనం ఫైనల్గా కారం అయితే వేసుకోవాలి. మన టేస్ట్ తగ్గైతే కారం వేసుకోండి, చిటికెడు వేసుకోండి, ఎవరి టేస్ట్ తగ్గట్టు. ఎందుకంటే ఉల్లిపాయలు తీపుంటాయి కాబట్టి కారం 2 స్పూన్స్ అయితే ఈజీగా పడుతుంది అనమాట. ఇలాగ ఫైనల్గా ఆయిల్లో మగ్గిపోయాక ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను, చిన్న గ్లాసు, మరీ ఎక్కువ కాదు. ఇంక ఈ వాటర్ వేసుకొని 5 నిమిషాలు మగ్గితే చూసారా కొత్తలాడిపోతుంది మన కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా సరే ఫైనల్గా ఇలా ట్రై చేసి చూడండి. నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Bye bye. Bye bye.